Hello and welcome back. Today in this video, I will uh, I will introduce some methods of solving limits. Okay, లిమిట్స్ సాల్వ్ చేయడానికి మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మన లిమిట్స్ అంటే ఏంటి ఒక ఐడియా అనేది ప్రీవియస్ లెక్చర్లో ఇచ్చాను. సో లిమిట్స్ ఇప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మనకు టోటల్గా 5 మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఇందులో మనం ఏం చేస్తామంటే ఆ లిమిట్ వాల్యూని డైరెక్ట్గా ఆ ఈక్వేషన్స్లో ఆ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకు 0/0 అలాగే 1/0 సంథింగ్ ఎనీథింగ్ బై 0 అలాగే ఇన్ఫినిటీ ఇలాంటి టర్మ్స్ రాకపోతే మనకు వచ్చే వాల్యూ లిమిట్ డైరెక్ట్గా మనం వాల్యూ తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా వస్తే మన అదర్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఒకసారి చూద్దాం. సో దీన్ని మనం సమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఒక్కొక్క మెథడ్కి నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిమిట్ x tends to 0 x cos x. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ 0 వాల్యూని x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ టర్మ్స్ అనేవి రావు. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ 0 ఇంటూ కాస్ 0 అంటే 0 వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లిమిట్ x tends to π/2 sin x by x. సో అగైన్ ఇక్కడ sin π/2 బై π/2. sin π/2 అంటే 1. ఓకే, సో ఇక్కడ సాల్వ్ చేస్తే 2/π వస్తుంది. సో ఇది కూడా మనకు ఈ టర్మ్స్లో ఏ టర్మ్ కూడా రాలేదు. సో దిస్ ఈస్ ద లిమిట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ సాల్వ్ యూజింగ్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఓకే, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి లిమిట్స్ సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఇలా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు మనకి టర్మ్స్ వస్తే అదర్ మెథడ్స్ సాల్వ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ సెకండ్ మెథడ్లో మనకు ఫ్యాక్టరైజేషన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x tends to 1 x square minus 1 by x plus 1. సో ఇక్కడ దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామో ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసిన మనకు ఈ టర్మ్స్ ఏవి రావు. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ -1 తీసుకుందాం, ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ -1 తీసుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -1 రీప్లేస్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. అలాగే ఇక్కడ -1 స్క్వేర్ అంటే అగైన్ 0 వస్తుంది, 0/0 వస్తుంది. సో ఇక్కడ -1 లిమిట్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయలేము. సో అందుకోసం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు లిమిట్ x tends to -1 x plus 1 into x minus 1 by x plus 1. సో ఇక్కడ x plus 1 get cancel. సో ఇక్కడ -1 రీప్లేస్ చేస్తే మనకి -2 వస్తుంది. సో ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ లిమిట్ x tends to 1 x cube minus 1 by x minus 1. సో ఇక్కడ మన a cube minus b cube ఫామ్లో ఉంది. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మన లిమిట్ x tends to 1 x minus 1 into x square plus x plus 1. ఓకే, సో బై x minus 1. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు 1 రీప్లేస్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 వస్తుంది. సో ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మెథడ్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మెథడ్లో రేషనలైజేషన్. So for example,
ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ రూట్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. సో ఇక్కడ 1 డైరెక్ట్గా రీప్లేస్ చేస్తే ఏమవుతుందంటే మనకి 0/0 వస్తుంది. అలాగే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయలేం దీన్ని. సో అందుకోసం ఏం చేస్తున్నామంటే దీన్ని రేషనలైజేషన్ చేద్దాం. సో రేషనలైజేషన్లో లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ రూట్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ రూట్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ రూట్ ఎక్స్. 1 ప్లస్ రూట్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ పై దాన్ని సాల్వ్ చేస్తే a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఆ ఫామ్లో ఉంది. సో లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ ఎక్స్ వస్తుంది బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ రూట్ ఎక్స్. సో ఇక్కడ 1ని రీప్లేస్ చేస్తే టర్మ్ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 1 బై 1 ప్లస్ రూట్ ఎక్స్ ఇక్కడ 1ని రీప్లేస్ చేస్తే మనకు ఫైనల్గా 1/2 వస్తుంది. సో అలాగే సెకండ్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 25 మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 9. సో ఇక్కడ ఇన్ఫినిటీ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్గా ఇన్ఫినిటీ వస్తుంది. సో అందుకోసమే ఏం చేస్తున్నామంటే రేషనలైజేషన్ చేద్దాం. సో లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ రూట్ ఎక్స్ ప్లస్ 25 మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ 9 ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 25 ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 9 బై రూట్ ఓవర్ x plus 25 plus root over x plus 9. సో ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ ఇదేమవుతుంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఉంది. సో x ప్లస్ 25 మైనస్ x ప్లస్ 9 బై రూట్ ఓవర్ x ప్లస్ 25 ప్లస్ రూట్ ఓవర్ x ప్లస్ 9. సో దీన్ని x ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది. సో 25 మైనస్ 9 అంటే 16. సో లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 16 బై రూట్ ఓవర్ x ప్లస్ 25 ప్లస్ రూట్ ఓవర్ x ప్లస్ 9. సో ఇక్కడ ఇన్ఫినిటీ ఇక్కడ రీప్లేస్ చేశారనుకోండి అప్పుడు ఈ టర్మ్ ఇన్ఫినిటీ అవుతుంది. సో దిస్ హోల్ టర్మ్ విల్ బి ఇన్ఫినిటీ. సో 1/∞ అనేది ఇక్కడ 1/∞ అనేది 0కి రీచ్ అవుతుంది. ఓకే 1/∞ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 బట్ యాజ్ 1/x అనేది 0 అవుతుంది. ఇప్పుడు వెన్ x టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే హియర్ ఐఎమ్ నాట్ ఇక్కడ నేను x ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనట్లేదు. x వాల్యూ ఇన్ఫినిటీకి రీచ్ అవుతున్నప్పుడు 1/x వాల్యూ 0కి రీచ్ అవుతుంది. ఓకే సో 1/∞ అనేది 0 కాదు. 1/∞ అనేది వాల్యూ 0కి రీచ్ అవుతుంది. ఓకే సో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. 1/∞ అనేది ఇస్ 0కి రీచ్ అవుతుంది. సో ఇక్కడ మనం అప్రాక్సిమేట్గా 0 అని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ 1/∞ x వాల్యూ అనేది ఇన్ఫినిటీకి రీచ్ అవుతున్నప్పుడు దిస్ హోల్ విల్ బి 0కి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈస్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఈ ఫంక్షన్ వాల్యూ అనేది 0కి రీచ్ అవుతుంది. ఓకే సో మెథడ్ లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ. లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ. ఓకే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ x² ప్లస్ 2x బై x². సో ఇక్కడ డైరెక్ట్గా x వాల్యూని మనం రీప్లేస్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది. సో అలా మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయలేము. సో ఇన్ఫినిటీ లిమిట్స్ అయితే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఇక్కడ
న్యూమరేటర్లో అలాగే డినామినేటర్లో హైయెస్ట్ పవర్ ఉన్న టర్మ్ని కామన్ తీయాలి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీయచ్చు. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది. సో 2/x మిగులుతుంది. అలాగే ఇక్కడ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకు 1 + 2/x వస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? లిమిట్స్ యొక్క ప్రాపర్టీస్ యూజ్ చేస్తూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. 1కి మనం లిమిట్ అప్లై చేయలేము. సో 1 రాద్దాం, ప్రాబ్లం లేదు. ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 2/x. సో దీన్ని లిమిట్ దీని వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ప్లస్ 2 బయటికి తీసుకురావచ్చు. సో లిమిట్ 1/x. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/x. ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు x వాల్యూ ఇన్ఫినిటీకి రీచ్ అయినప్పుడు 1/x వాల్యూ అనేది 0కి రీచ్ అవుతుంది. సో దిస్ విల్ బి 0 అవుతుంది. అంటే ఫైనల్గా లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ 1 వచ్చింది. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ √x² + 1/x + 1. ఓకే, సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే అలాగే ఇక్కడ న్యూమరేటర్లో అలాగే డినామినేటర్లో హైయెస్ట్ టర్మ్ అనేది హైయెస్ట్ పవర్ ఉన్న టర్మ్ అనేది కామన్ తీయాలి. సో ఇక్కడ ఈ టర్మ్స్లో x² అనేది హైయెస్ట్ టర్మ్, హైయెస్ట్ పవర్ ఉన్న టర్మ్. సో దాన్ని కామన్ తీస్తే √x². సో 1 + 1/x² బై x కామన్ తీయాలి. డినామినేటర్లో x అనేది హైయెస్ట్ పవర్. సో x కామన్ తీస్తున్నాడు. సో 1 + 1/x. సో x² అలాగే x క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ √1 + 1/x² బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 + 1/x. సో ఇక్కడ 1/x² వాల్యూ 0కి రీచ్ అవుతుంది. 1/x వాల్యూ 0కి రీచ్ అవుతుంది. సో ఫైనల్గా √1/1 వస్తుంది. అంటే 1 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా లిమిట్స్ ఇన్ఫినిటీ దగ్గర లిమిట్స్ అప్లై చేయాలనుకుంటే హైయెస్ట్ పవర్ ఉన్న టర్మ్ అనేది కామన్ తీసి క్యాన్సిల్ చేయాలి. సో అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఎలాస్పిటల్ రూల్. ఎలాస్పిటల్ రూల్. సో ఈ రూల్ ఏంటంటే సపోజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x/g)(x). దీన్ని సాల్వ్ చేయడం కోసం మనం టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తాం. సో f(x)కి అట్ x ఎక్స్టెండ్స్ టు ఏ దగ్గర లిమిట్ ఏంటి? ఎక్స్పాన్షన్ ఏంటి? f(a) ప్లస్ x - a by 1 factorial f(a) plus x - a whole square by 2 factorial f(a) plus and so on. Similarly, g of x ki expansion ఏంటి? g of a plus x - a by 1 factorial g dash of a plus x - a whole square by 2 factorial g double dash of a plus and so on. Okay, so this is L'Hospital rule. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని లిమిట్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే సపోజ్ ఇక్కడ x వాల్యూ డైరెక్ట్గా ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి లిమిట్ అనేది ఇన్ఫినిటీ వస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేసి f'(a) by g' of a ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x - a క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో x వాల్యూ డైరెక్ట్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది. సో అప్పుడు 0/0 మనం కన్సిడర్ చేసుకోలేము. సో అందుకోసం ఏం చేయాలంటే నెక్స్ట్ టర్మ్ కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు x - a క్యాన్సిల్ అవుతుంది, ఇవి 0లు.
సో ఇక్కడ మిగిలింది ఏంటి? ఎఫ్ డేస్ ఆఫ్ ఏ బై జీ డేస్ ఆఫ్ ఏ మిగులుతుంది. సో ఆ టర్మ్స్లో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ లిమిట్ అవుతుంది. ఒకవేళ ఎఫ్ డేస్ ఆఫ్ ఏ వాల్యూ కూడా 0 వచ్చింది, ఇది కూడా 0 వచ్చింది, అంటే ఈ సమ్ 0 అవుతుంది, ఈ సమ్ 0 అవుతుంది. అప్పుడు ఈ టర్మ్ తీసుకోవాలి, ఈ థర్డ్ టర్మ్ తీసుకోవాలి. ఓకే, అంటే సెకండ్ డెరివేటివ్ తీసుకోవాలి. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఒక అండర్స్టాండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లిమిట్ x టెన్స్ టు 0 sin x by x. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin x వాల్యూ x టెన్స్ టు 0, x వాల్యూ 0కి రీచ్ అయినప్పుడు sin x వాల్యూ 0 అవుతుంది. అలాగే x ఈక్వల్ 0 కాబట్టి 0/0 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే 0 వచ్చింది, 0 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డెరివేటివ్ తీసుకోవాలి. అలాగో ఇక్కడ 0 0 ప్లస్ ఇక్కడ x మైనస్ ఏ కామన్ ఉంది, క్యాన్సిల్ అవుతుంది. సో ఫస్ట్ డెరివేటివ్ తీసుకోవాలి, ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ తీసుకోవాలి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 0 sin x కి ఫస్ట్ డెరివేటివ్ ఏంటి? cos x బై x కి ఫస్ట్ డెరివేటివ్ ఏంటి? 1. సో ఇక్కడ ఇప్పుడు x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 అంటే 1 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎల్ హాస్పిటల్ రూల్ ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 log 1 minus sin theta by sin theta. ఓకే, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 1 వస్తుంది, 1 minus 0 వస్తుంది. log 1 అంటే 0, అలాగే sin 0 అంటే 0. సో 0/0 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ డెరివేటివ్ తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్స్ తీసుకుంటే లిమిట్ x టెన్స్ టు 0 log x కి డెరివేటివ్ 1/x. సో 1/1 minus sin theta. అలాగే దీనికి మళ్ళీ చైన్ రూల్ అప్లై చేస్తే మైనస్ ఆల్రెడీ ఉంది, సో sin theta కి డెరివేటివ్ cos theta, సో మైనస్ cos theta వస్తుంది. అలాగే ఇక్కడ sin theta కి డెరివేటివ్ cos theta. ఓకే, సో cos theta క్యాన్సిల్ అయింది. సో లిమిట్ x టెన్స్ టు 0 -1/1 minus sin theta. Okay, this is theta. This is theta. So theta అనేది 0 సబ్స్టిట్యూట్ చేస్తే sin 0 0 అవుతుంది, ఫైనల్ గా -1 వస్తుంది. సో ఈ విధంగా మనం ఎల్ హాస్పిటల్ రూల్ ఉపయోగించి లిమిట్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఈ వాల్యూ కూడా 0లో అయ్యాయి అనుకోండి, 0/0 అయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ డెరివేటివ్స్ తీసుకోవాలి. సెకండ్ డెరివేటివ్ తీసుకొని సాల్వ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి సాల్వ్ యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. ఇప్పుడు లిమిట్స్ సాల్వ్ చేయడం కోసం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. Some important formulae to solve limits. Okay, some important formulas ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1 plus 1/x whole power of x. This is equals to e. అలాగే లిమిట్ x tends to infinity 1 minus 1/x whole power of x equal to e power of -1. అలాగే లిమిట్ x tends to 0 1 plus x whole power of 1/x. This is equals to e. అలాగే లిమిట్ x tends to
minus infinity 1 plus 1 by x whole power of x. This is equals to e. Okay, so this is second one, fourth one. అలాగే limit x tends to a x power of n minus a power of n by x minus a. This is equals to n into a power of n minus 1. అలాగే limit x tends to 0 a power of x minus 1 by x. This is equals to log ae. దీన్ని ఇంకో విధంగా log a గా రాయొచ్చు. అలాగే limit x tends to 0 e power of x minus 1 by x. This is equals to 1. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములాస్ ని మనం ఎలాస్పిటల్ రూల్ యూస్ చేస్తూ మనం డిరైవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫస్ట్ డెరివేటివ్ తీసుకుంటే n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1 బై 1 వస్తుంది. సో ఏ రీప్లేస్ చేస్తే ఇదే వస్తుంది. అలాగే ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1కి డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్ ఏంటి, ఏ పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఏ. సో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ 0 అంటే ఏ పవర్ ఆఫ్ 0 లాగ్ ఏ బై ఎక్స్కి ఫస్ట్ డెరివేటివ్ 1, సో లాగ్ ఏ వచ్చింది. అలాగే ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఫస్ట్ డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్కి ఫస్ట్ డెరివేటివ్ 1 అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై 1 వచ్చింది అంటే ఈ పవర్ ఆఫ్ 0 1. సో వీటిని ఎలాస్పిటల్ రూల్ యూజ్ చేసి మనం డిరైవ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ limits and the methods of solving limits. Okay, so dear students, thank you for this session. Have a nice day.